హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కృష్ణవేణి యూట్యూబ్ ఛానల్. సో ఇంతకుముందు క్లాస్లో మనం సమతల దర్పణాల మీద కాంతి ఏ విధంగా పరావర్తనం చెందుతుందో చూసాం. సో ఇవాళ క్లాస్లో వక్రతలాల మీద కాంతి ఏ విధంగా పరావర్తనం చెందుతుందో చూద్దాం. సో అందులో పుటాకార దర్పణం, కాన్కేవ్ మిర్రర్. పుటాకార దర్పణాన్ని తీసుకుంటున్నాను. పుటాకార దర్పణంలో పుటాకార తలము కాంతిని పరావర్తనము చెందిస్తుంది. సో ఇన్ కాన్కేవ్ మిర్రర్ ద కాన్కేవ్ సర్ఫేస్ విల్ యాక్ట్ యాజ్ ఏ light reflecting surface, so it is called concave mirror. In this concave mirror, what are the important parts? అందులో ఉన్నటువంటి భాగాల గురించి చెప్దాం. సో when you extend this, ఈ పుటాకార దర్పణాన్ని మనం ఇలా విధంగా పొడిగించినప్పుడు yes, this concave mirror is a part of one of the spherical mirror. పుటాకార దర్పణము గోళాకార దర్పణంలో ఒక భాగం. ఈ గోళాకార దర్పణం యొక్క కేంద్రాన్నే సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్. గోళాకార దర్పణం యొక్క కేంద్రాన్నే ఆ పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రము అంటారు, సెంటర్ ఆఫ్ కర్వేచర్. The middle point of the concave mirror is known as P, pole. It is also known as geometrical center of the mirror. పుటాకార దర్పణము యొక్క జ్యామితీయ కేంద్రాన్నే ధ్రువము, పోల్, పి అనే అక్షరంతో సూచిస్తారు. అదేవిధంగా ఈ పీను సీను కలుపుతూ గీచినటువంటి ఒక క్షితిజ సమాంతర రేఖని ప్రధాన అక్షము అంటారు, ప్రిన్సిపల్ యాక్సిస్. పి నుండి సీను కలుపుతూ గీచినటువంటి రేఖను ప్రధాన అక్షము, ప్రిన్సిపల్ యాక్సిస్. హియర్ I am drawing an horizontal line which joins the pole P and the center of curvature C, and this horizontal imaginary line is known as principal axis. The distance between pole to the center of curvature, the distance between pole to the center of curvature, ధ్రువము నుండి వక్రతా కేంద్రానికి మధ్య గల దూరాన్నే వక్రతా వ్యాసార్థము, వక్రతా వ్యాసార్థము R అనే అక్షరంతో సూచిస్తారు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ P అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ నోన్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, వక్రత వ్యాసార్థము అంటారు. సో ఈ విధంగా మనం పుటాకార దర్పణంలో ఉండేటువంటి భాగాలు తీసుకుందాం. సి మీన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, వక్రతా కేంద్రము. పి మీన్స్ ద జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణం యొక్క జ్యామితీయ కేంద్రం. సో దాన్నే మనం ధ్రువము అంటారు. పీను సీను కలుపుతూ గీసినటువంటి లైన్ని ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధాన అక్షము అంటారు. అదే మాదిరిగా పి నుండి సీకు గల మధ్య గల దూరాన్ని, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఈజ్ నోన్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ ఆర్, క్యాపిటల్ ఆర్, వక్రతా వ్యాసార్థము అంటారు. సో ఈ విధంగా పుటాకార దర్పణం యొక్క భాగాల్ని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇంతకుముందు పరావర్తన నియమాలు చెప్పాం, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ will holds good
ఫర్ ఆల్ టైప్ ఆఫ్ సర్ఫేసెస్, వెదర్ ఇట్ మే బి ప్లేన్ సర్ఫేసెస్ ఆర్ కర్వ్డ్ సర్ఫేసెస్. హియర్ ఆల్సో ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ హోల్డ్స్ గుడ్. పరావర్తన నియమాలు సమతల ఉపరితలాలకు వర్తిస్తాయి, వక్రతలంగా ఉండేటువంటి ఉపరితలాలకు కూడా వర్తిస్తాయి. సో కాబట్టి ఇక్కడ కూడా పరావర్తన నియమాలు వర్తిస్తాయి. సో దానికోసం నేను ఐఎమ్ కన్సిడరింగ్ వన్ లైట్ రే. సో ఐఎమ్ కన్సిడరింగ్ వన్ లైట్ రే దట్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇట్ ఈస్ ఎ రే ఆర్ ఒక కాంతి కిరణము ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చి పుటాకార దర్పణం మీద ఒక బిందువు వద్ద పతనం చెందింది. సో ఏ రే విచ్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఈజ్ ఇన్సిడెంట్ అనే పాయింట్ at a point on the concave mirror. So in this case we have to find out the angle of incidence. సో ఈ సందర్భంలో మనం పతన కోణాన్ని కనుక్కోవాలి. సో పతన కోణము అంటే ఏం చెప్పాము ఇంతకుముందు? పతన కిరణము పతన బిందువు వద్ద గీచిన లంబముతో చేసే కోణము. సో ద ఇన్సిడెంట్ రే మేక్స్ at an angle with respect to the normal which is drawn at the point of incidence. So that's why we have to draw the normal at this point. ఈ బిందువు వద్ద మనం లంబాన్ని గీయాలి. సో మనం ఈ విధంగా నార్మల్ గీసినట్టయితే if you draw normal, this normal always pass through the center of curvature. So whenever we draw all the normals to this concave surface, all the normals are passing through the center of curvature. పుటాకార దర్పణానికి గీసినటువంటి అన్ని లంబాలు వక్రతా కేంద్రము గుండానే ప్రయాణిస్తాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. దీన్నే మనం పతన కోణము ఐ అంటాం. మరి ఎంత కోణముతో పతనము చెందిందో అంతే కోణముతో పరావర్తనము చెందుతుంది. హియర్ the light ray makes certain angle I, with the same angle it will reflects. Yes. So this is called a reflected ray. So ఈ పరావర్తన కిరణము ఈ లంబముతో చేసే కోణము R. ఇక్కడ కూడా I విలువ R విలువ సమానంగా ఉంటాయి. The angle of incidence and the angle of reflection both are same here also. సో ఇక్కడ కూడా పరావర్తన కోణం విలువ పతన కోణానికి సమానంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా పరావర్తన నియమాలు కూడా ఇక్కడ మనకు ఒబే అవుతాయి, పరావర్తన నియమాలు కూడా పాటించబడతాయి అని చెప్పవచ్చు. సపోజ్ అంటే ఇక్కడ పుటాకార దర్పణం ఉపయోగించినప్పుడు మనకు ఏర్పడేటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి మనకి ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏ నియమాలో చూద్దాం. పుటాకార దర్పణాన్ని తీసుకున్నాను ఇక్కడ. ఈ పుటాకార ప్రధాన అక్షానికి సమాంతరంగా కాంతి కిరణాలు ప్రయాణిస్తూ ఉన్నాయి. అంటే ఒక వస్తువు పుటాకార దర్పణము నుండి అనంత దూరంలో ఉన్నప్పుడు, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు మనకు అనంత దూరంలో ఉన్నాడు. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు పుటాకార దర్పణం మీద పతనం చెందేటప్పుడు అవి ప్రధాన అక్షానికి సమాంతరంగా పతనం చెందుతాయి. సో వెనెవర్ ద సన్ ఈజ్ అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్, ద రేస్ కమింగ్ ఫ్రమ్ సన్, దే ఆర్ కమింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఈజ్ ఇన్సిడెంట్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ద కాన్కేవ్ మిర్రర్ లైక్ దిస్. 1 2 3 4. సో ఇక్కడ 4 parallel rays I am considering which is parallel to the principal axis. 4 కాంతి కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చి పుటాకార దర్పణం మీద పతనం చెందాయి. సో ఇక్కడ కూడా పరావర్తన నియమాలు పాటించబడుతూ ఇక్కడ కాంతి కిరణాలన్నీ కూడా పరావర్తనం చెందుతాయి.
ఈ పరావర్తనము చెందిన కాంతి కిరణాలన్నీ ప్రధాన అక్షంపై ఒక బిందువు వద్ద కేంద్రీకృతమవుతూ ఉన్నాయి. ఆ బిందువునే నాభి, ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. అంటే పుటాకార దర్పణం మీద ప్రధానక్షానికి సమాంతరంగా పతనము చెందిన కాంతి కిరణాలు పరావర్తనము తరువాత ఒక బిందువు వద్ద కేంద్రీకృతమవుతూ ఉన్నాయి. ఆ బిందువునే నాభి, ఫోకస్. సో ఫోకస్ మీన్స్ ఇట్ ఈస్ ఎ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ at which all the rays are converging, all the reflected rays are converging at one point. That point is called focus. The distance between pole to the focus, the distance between pole to the focus, నాభి నుండి ఈ ధ్రువానికి మధ్య గల దూరాన్నే నాభ్యాంతరము, ఫోకల్ లెంత్, నాభ్యాంతరము, ఫోకల్ లెంత్ అంటారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పి నుండి సికు ఎంత దూరం అయితే ఉంటుందో పి నుండి ఉండేటువంటి ఎఫ్కు ఉండేటువంటి దూరము ఈ దూరములో సగం ఉంటుందన్నమాట. అంటే పి నుండి సికు గల దూరం, పి నుండి సికు గల దూరాన్ని మనం ఆర్ అంటారు. పి నుండి ఎఫ్కు గల దూరాన్ని 2 టైమ్స్ ఉంటుందన్నమాట, 2 రెట్లు, రెట్టింపు. అంటే నాభ్యాంతరానికి రెట్టింపు దూరాన్నే మనం వక్రతా వ్యాసార్థము అని చెప్పవచ్చు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f. వక్రతా వ్యాసార్థము అనేది నాభ్యాంతరానికి రెట్టింపు ఉంటుంది. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ డబుల్ to that of focal length. So that's why we can write r is equal to 2f. So we can write it as implies f is equal to r by 2. That means the focal length of a concave mirror or convex mirror, it is the half of the radius of the curvature. సో ఇక్కడ దర్పణము, ఈ వక్రతలం యొక్క దర్పణము యొక్క నాభ్యాంతరము అనేది వక్రతా వ్యాసార్థములో సగం ఉంటుంది, సగానికి సమానము అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ పుటాకార దర్పణము కాంతి కిరణాలని ఒక బిందువు వద్ద కేంద్రీకృతము చేసింది కాబట్టి పుటాకార దర్పణాన్ని కేంద్రీకరణ దర్పణము అంటారు. కాంతి కిరణాలని ప్రధానక్షం మీద ఒక బిందువు వద్ద కేంద్రీకృతము చేసింది కాబట్టి దీన్ని కేంద్రీకరణ దర్పణము, కేంద్రీకృత దర్పణము అంటారు. హియర్ ఆల్ ద రేస్ ఆర్ కన్వర్జింగ్ at one point and the image will be formed at a focus, and hence this concave mirror is known as converging mirror. Converging mirror because this is converging all the reflected rays at a point on a principal axis. That point is called focus, and hence the concave mirror is known as converging mirror. పుటాకార దర్పణాన్ని కేంద్రీకరణ దర్పణము, కేంద్రీకృత దర్పణము అంటారు. ఇక్కడ మనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. r is equal to 2f or f is equal to r by 2 అని చెప్పాను. దీనికి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం మనం చూడొచ్చు. ఎలా అంటే ఒక పుటాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం 12 సెంటీమీటర్లు. 12 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థము గల 12 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థము గల పుటాకార దర్పణము యొక్క నాభ్యాంతరము ఎంత? నాభ్యాంతరము ఎంత? So what is the focal length of the concave mirror if its radius of curvature is 12 centimeters? So from that problem the r is given as 12 centimeters, the radius of curvature, వక్రతా వ్యాసార్థం.
we have to find out focal length f. If r is given, then we can find out f by using the formula f is equal to r by 2, that is equal to 12 by 2, that is equal to 6 centimeters. These are the simple problems that is given as the relationship between r and f as r is equal to 2f or f is equal to r by 2. కిరణ చిత్రాలు గీసేటప్పుడు మనం ఏ నియమాలు పాటించాలి? సో వాట్ ఆర్ ద రూల్స్ దట్ ఫాలో టు డ్రా ద రే డయాగ్రమ్స్ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్? సో రూల్ 1, మొదటి నియమం, కాంతి కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా పతనమైనప్పుడు, కాంతి కిరణము ప్రధాన అక్షానికి సమాంతరంగా పతనము చెందినప్పుడు, if the light ray incident parallel to the principal axis, if the light ray incident parallel to the principal axis, కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణము, మధ్య బిందువుని పోల్ ధ్రువము అంటారు, ఇక్కడ ఉండే బిందువుని కేంద్రాన్ని వక్రతా కేంద్రము అంటారు. సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ద లైన్ జాయినింగ్ P and C is known as principal axis, ప్రధాన అక్షం. Here I am considering the light ray coming parallel to the principal axis, R1. ఇక్కడ కాంతి కిరణము ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చి పతనమైంది. ఇలా పతనము చెందిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక బిందువు గుండా పరావర్తనము చెందుతుంది. ఆ బిందువు ఏది అంటే ఎఫ్, నాభి. సో దిస్ is the rule 1. So according to the rule 1, if the light ray incident parallel to the principal axis, after reflection it will passes through focus or focal point. కాంతి కిరణము ప్రధాన అక్షానికి సమాంతరంగా పతనము చెందినప్పుడు పరావర్తనము తరువాత నాభి గుండా పరావర్తనము చెందుతుంది. దిస్ ఈజ్ రూల్ 1. రూల్ 2 రివర్స్ తీసుకుందాం. కాంతి కిరణము ప్రధాన అక్షానికి, కాంతి కిరణము నాభి గుండా ప్రయాణించినప్పుడు, if the light ray travels or passing through focus or focal point, if the light ray passing through focus, పతన కాంతి కిరణము నాభి గుండా ప్రయాణించినప్పుడు ఏం జరుగుతుంది? కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణము, సెంటర్ పాయింట్ P, this center is called center of curvature, this axis is called principal axis, this is the focus F, the midpoint of P and C is known as focus. P కు C కు మధ్యలో ఉండేటువంటి బిందువునే మనం F, నాభి అంటారు. Here I am considering the light ray and is passing through focus. This is R2. ఒక కాంతి కిరణము నాభి గుండా ప్రయాణించి పుటాకార దర్పణం యొక్క ఒక బిందువు దగ్గర పతనం చెందింది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్, పరావర్తనము చెందిన తరువాత ఇట్ విల్ రిఫ్లెక్ట్స్, దట్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. అంటే మీరు ఇక్కడ చూడండి, రూల్ 1లోనేమో ప్రధాన అక్షానికి సమాంతరంగా పతనము చెందిన కాంతి కిరణము నాభి గుండా ప్రయాణించింది.
రూల్ 2 ఏమో నాభి గుండా ప్రయాణించిన కాంతి కిరణము పరావర్తనము తరువాత ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించింది. అంటే ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. సో ఇన్ ద రూల్ 1, ద లైట్ రేస్ incidenting parallel to the principal axis, after reflection it will passes through the focus. In rule 2, the light ray is passing through focus and it is reflected back as parallel to the principal axis. This is rule 2. Rule 3, కాంతి కిరణము వక్రతా కేంద్రము గుండా ప్రయాణించినప్పుడు, if the light ray passing through center of curvature, I am considering a light ray that was passing through center of curvature, it is R3. ఇక్కడ తీసుకున్న కాంతి కిరణము వక్రతా కేంద్రము గుండా ప్రయాణించింది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్, పరావర్తనము చెందిన తర్వాత ఏ దిశలో పరావర్తనం చెందుతుందో చెప్పండి చూద్దాం. సింపుల్, ఇట్ విల్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, అదే దిశలోనే పరావర్తనం చెందుతుంది. వై? ఎందుకు? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, సమతల దర్పణం విషయంలో కాంతి కిరణము లంబంగా పతనము చెందినప్పుడు అదే దిశలోనే పరావర్తనము చెందుతుంది. పతన కోణం విలువ 0, పరావర్తన కోణం విలువ కూడా 0. ఇన్ కేస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్, whenever the light ray incident normally on plane mirror, then the angle of incidence is 0 and hence the angle of reflection 0. It will reflect back in the same direction. In the same manner, whenever we draw a line that is coming from center of curvature, it will treat as a normal. That's why the light ray is incidenting normally on this concave mirror and hence it will reflect back in the same direction. సో కాబట్టి కాంతి కిరణము వక్రతా కేంద్రము గుండా ప్రయాణించినప్పుడు పరావర్తనము చెందిన తరువాత తిరిగి అదే దిశలోనే పరావర్తనము చెందుతుందన్నమాట. కాబట్టి మనం పుటాకార దర్పణం ద్వారా ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అవి తెలుసుకోవాలి అంటే ఈ 3 రూల్స్, 3 నియమాలు పాటించాలి. సో బై ఫాలోయింగ్ దీస్ 3 రూల్స్ వీ కెన్ డ్రా ద రే డయాగ్రమ్ ఫర్ the formation of image whenever the object is placed at different positions in case of concave mirror. పుటాకార దర్పణం ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది వస్తువును వివిధ స్థానాల్లో ఉంచినప్పుడు. సో whenever the object is placed at different places in front of concave mirror, so what are the characteristics of the image that is formed? So in this, first I am considering, if the object is placed at infinite distance, వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సూర్యుడు మనకు చాలా అనంత దూరంలో ఉన్నాడు, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు మనకు సాధారణంగా ఈ పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షానికి సమాంతరంగా పతనం చెందుతాయి అని. If the sun is at infinite distance, generally we can treat the light rays coming from sun will parallel to the principal axis. Here all these rays are coming parallel to the principal axis and is incident at different points on the concave mirror. ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చేటువంటి కాంతి కిరణాలు ఆ పుటాకార దర్పణం యొక్క వివిధ బిందువుల వద్ద పతనం చెందాయి. సో పరావర్తనము తర్వాత ఏం జరుగుతుంది అంటే అన్ని పరావర్తన కిరణాలు ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. అంటే ఆ వస్తువు లేదా సూర్యుని యొక్క ప్రతిబింబము నాభి వద్ద ఏర్పడుతుంది అన్నమాట. ప్రతిబింబము నాభి వద్ద ఏర్పడుతుంది. The image is formed at a focal point. సో ఈ సందర్భంలో ప్రతిబింబ దూరము, the image distance, ప్రతిబింబ దూరము దేనికి సమానం అవుతుంది అంటే ప్రతిబింబ దూరము
ఆ పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరానికి సమానమవుతుంది. హియర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ focal points and hence the image distance in this case is equal to focal length. సో కాబట్టి నాభ్యంతరానికి సమానమైనటువంటి దూరములో ప్రతిబింబం ఏర్పడుతుంది. అది బిందు రూపంలో ఏర్పడుతుంది. పాయింట్ సైజ్ ఇమేజ్ విల్ ఫార్మ్డ్ అట్ ఫోకస్ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్. ఈ విధంగా వస్తువు మనకు అనంత దూరంలో ఉంచినప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన ప్రతిబింబము నాభ్యంతరానికి సమాన దూరంలో, పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం ఎంతైతే ఉంటుందో ఆ నాభ్యంతరానికి సమాన దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. సెకండ్ కేస్, వస్తువును సీకు ఆవల, సి అంటే వక్రతా కేంద్రానికి ఆవల, అవతల అంటే వక్రతా వ్యాసార్థము కంటే ఎక్కువ దూరంలో ఉంచినప్పుడు అని అర్థం. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సి, సి మీన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, is nothing but we are placing the object in front of the concave mirror or the principal axis more than its radius of curvature, so I am considering a burning candle which was placed on the principal axis beyond C. ఇక్కడ మండుచున్న కొవ్వొత్తిని సికు ఆవల ప్రధానక్షం మీద తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రతిబింబం యొక్క స్థానం కనుక్కోవడానికి మనం రెండు కాంతి కిరణాలు తీసుకుంటే చాలు. సో ఇఫ్ యూ కన్సిడర్ ఓన్లీ 2 rays, then you can find out the position and its characteristics of the image. So for that purpose, I am considering one light ray which is parallel to the principal axis coming from burning candle. ఈ మండుచున్న కొవ్వొత్తి నుంచి ఒక కాంతి కిరణాన్ని ప్రధాన అక్షానికి సమాంతరంగా తీసుకున్నాను. After reflection, simply it will reflects and is passing through focus like this, F. So if the light ray is coming parallel to the principal axis and is incident on the concave mirror, after reflection it will passes through the focus or focal point. కాంతి కిరణము ప్రధానక్షానికి సమాంతరంగా పతనము చెంది పరావర్తనము తర్వాత నాభి గుండా ప్రయాణిస్తుంది. ఐఎమ్ కన్సిడరింగ్ వన్ మోర్ లైట్ రే, ఇంకొక కాంతి కిరణాన్ని తీసుకుంటున్నాను. దట్ లైట్ రే ఈస్ కమింగ్ ఫ్రమ్ బర్నింగ్ క్యాండిల్ యాజ్ పాసింగ్ త్రూ ఫోకస్. రెండవ కాంతి కిరణం నాభి గుండా తీసుకుంటున్నాను. నాభి గుండా ప్రయాణించిన కాంతి కిరణం ఏమవుతుంది? రూల్స్ ప్రకారము ప్రధానక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ రిఫ్లెక్ట్స్ యాజ్ ఎ parallel to the principal axis, and these reflected rays are meet or converge at one point. At this point the image is formed of this burning candle. ఈ మండుచున్న కొవ్వొత్తి యొక్క ప్రతిబింబము ఇక్కడ F కు C కు మధ్యలో ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అంటే రివర్స్ పొజిషన్, తల క్రిందులుగా ఏర్పడుతుంది. కాబట్టి యారో మార్క్ నేను కిందకు చూపించాను చూడండి. Here the image is formed in the inverted position, and this image is not found behind the mirror, it is found in front of the mirror and it can be catched on the screen, and hence this image is known as real image. ఇక్కడ ఏర్పడిన ప్రతిబింబము కాంతి కిరణాలు కేంద్రీకృతము ద్వారా ఏర్పడ్డాయి. ఈ ప్రతిబింబము దర్పణం వెనుక ఏర్పడలేదు. కాబట్టి ఈ దర్పణాన్ని మనము, ఈ ప్రతిబింబాన్ని తెర మీద పట్టుకోగలము. ఈ కేంద్రీకరణము చెందినటువంటి కాంతి కిరణాల వల్ల ఏర్పడింది కాబట్టి ఈ ప్రతిబింబాన్నే మనం నిజ ప్రతిబింబము అంటారు. రియల్ ఇమేజ్, నిజ ప్రతిబింబము, రియల్ ఇమేజ్. ఎందుకు దీన్ని నిజ ప్రతిబింబము అంటారు అంటే ఇక్కడ ప్రతిబింబము కాంతి కిరణాలు కేంద్రీకృతం కావడం ద్వారా ఏర్పడ్డాయి, అదొక పాయింట్. అలానే ఈ ప్రతిబింబాన్ని మనము దర్పణం ముందు ఏర్పడింది, దీన్ని తెర మీద పట్టుకోవచ్చు కాబట్టి దీన్ని నిజ ప్రతిబింబము అంటారు. దిస్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్
and it is formed by the converging of light rays and can be catched on the screen, and hence it is known as a real image. నిజ ప్రతిబింబము అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బర్నింగ్ క్యాండిల్ ఆ తెర మీద తలక్రిందులుగా ఏర్పడి ఉంటుంది కాబట్టి దీన్ని తలక్రిందులైన ప్రతిబింబము, ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటారు. తలక్రిందులైనటువంటి ప్రతిబింబము. ద టాప్ అండ్ బాటమ్ విల్ ఇంటర్చేంజ్డ్. అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ యొక్క హైట్, ఇక్కడ మనకు ఫామ్ అయినటువంటి ఇమేజ్ యొక్క హైట్ అబ్జర్వ్ చేస్తే హైట్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ లెస్ దాన్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ప్రతిబింబం యొక్క సైజు ఆ వస్తువు యొక్క సైజు కంటే చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం క్షయీకృత ప్రతిబింబము, డిమినిష్డ్ ఇమేజ్. క్షయీకృత అంటే చిన్నదైన ప్రతిబింబము అంటారు. చిన్నదైన ప్రతిబింబము, క్షయీకృత ప్రతిబింబము. డిమినిష్డ్ ఇమేజ్, డిమినిష్డ్ మీన్స్ స్మాల్ ఇమేజ్. The size of the image is less than its object. అలానే ఇక్కడ ప్రతిబింబం యొక్క స్థానం, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. ప్రతిబింబం యొక్క స్థానాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్కు సికు మధ్యలో ఏర్పడింది. ద ఇమేజ్ ఈజ్ ఫౌండ్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో కాబట్టి ప్రతిబింబము నాభి మరియు వక్రతా కేంద్రముల మధ్య ఏర్పడింది అంటే ప్రతిబింబ దూరము నాభ్యాంతరము కంటే ఎక్కువగా ఉంటుంది, వక్రతా వ్యాసార్థము కంటే తక్కువగా ఉంటుంది. ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ మోర్ దాన్ ఫోకల్ లెంత్ అండ్ లెస్ దాన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. కాబట్టి ప్రతిబింబము ఎఫ్ మరియు సిల మధ్య ఏర్పడుతుంది. ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్ అండ్ సి, ఎఫ్ అండ్ సి. ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో దీస్ ఆర్ ద characteristics of the image whenever the object is placed beyond center of curvature. That means the object is placed at a distance more than its radius of curvature. వస్తువుని వక్రతా కేంద్రం ఆవల ఉంచినప్పుడు అంటే వక్రతా వ్యాసార్థము కంటే ఎక్కువ దూరంలో ఉంచినప్పుడు ప్రతిబింబం యొక్క లక్షణాలు. నిజ ప్రతిబింబం, రియల్ ఇమేజ్, ఎందుకంటే తెర మీద పట్టుకున్నాం కాబట్టి. మరి ఇక్కడ ఇంతకుముందు మనం మిథ్యా ప్రతిబింబము, ఇక్కడ మాత్రం నిజ ప్రతిబింబం. మిథ్యా ప్రతిబింబాన్ని తెర మీద పట్టుకోలేము, నిజ ప్రతిబింబాన్ని తెర మీద పట్టుకోగలము. మిథ్యా ప్రతిబింబము కాంతి కిరణాలు వికేంద్రీకరణము చెందడం ద్వారా ఏర్పడుతుంది. నిజ ప్రతిబింబము కాంతి కిరణాలు కేంద్రీకృతము కావడం ద్వారా ఏర్పడుతుంది. ఈ విధంగా మనం డిఫరెన్సెస్ కూడా చెప్పుకోవచ్చు. So here the image is real because the light rays are converging at this point and hence this image is real image, and also it can be catched on the screen. But the virtual image, it can't catch it on the screen, and the virtual image is formed by the diverging of light rays while the real image is formed by the converging of light rays. That is the difference between virtual image and real image. Real image, ఇన్వర్టెడ్ ఇమేజ్ తలక్రిందులుగా ఏర్పడుతుంది. డిమినిష్డ్ ఇమేజ్ క్షయీకృత ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబము ఎఫ్కు మరియు సిల మధ్య ఏర్పడుతుంది. కేస్ 3, వస్తువును సి వద్ద ఉంచినప్పుడు అంటే వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు అంటే వక్రతా వ్యాసార్థానికి సమాన దూరంలో ఉంచినప్పుడు అని అర్థం. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ is nothing but the object is placed at a distance equal to its radius of curvature. So I am placing the object at a center of curvature, the burning candle. మండుచున్న కొవ్వొత్తిని మనం కరెక్ట్గా సి వద్ద ఉంచాను అంటే వక్రతా వ్యాసార్థానికి సమాన దూరంలో ఉంచాను అర్థం. సో ఇక్కడ కూడా 2 కాంతి కిరణాలు తీసుకుంటున్నాను. ఐఎమ్ కన్సిడరింగ్ 2 light rays.
one is incidenting parallel to the principal axis and is incident on the concave mirror. After reflection, simply it will passes through focus. One more light ray, రెండవ కాంతి కిరణము, that is passing through focus. రెండవ కాంతి కిరణము నాభి గుండా ప్రయాణించింది, పరావర్తనము చెందిన తర్వాత ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. So after reflection, it will passing as a parallel to the center of curvature. That means the image is formed at a center of curvature, the same distance. So that means అంటే ఇక్కడ వస్తువును C వద్దే ఉంచాము, ప్రతిబింబము కూడా C వద్దే ఏర్పడింది. Here the object is placed at C, the image also formed at same distance, that is at center of curvature, and it can be catched on the screen because the light rays are converging at this point. That's why this image is known as real image, నిజ ప్రతిబింబము, రియల్ ఇమేజ్. ఇక్కడ ఫామ్ అయినటువంటి ప్రతిబింబము మనకు రివర్స్లో ఏర్పడింది, తలక్రిందులుగా ఏర్పడింది, కాబట్టి దీన్ని తలక్రిందులైన ప్రతిబింబము అంటారు. ఇన్వర్టెడ్ ఇమేజ్, తలక్రిందులైన ప్రతిబింబము అంటారు, ఇన్వర్టెడ్ ఇమేజ్. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిబింబం యొక్క పరిమాణము, వస్తువు యొక్క పరిమాణము తీసుకున్నప్పుడు ప్రతిబింబం యొక్క పరిమాణము వస్తు పరిమాణానికి సమానంగా ఉంది. ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. కాబట్టి వస్తువు పరిమాణానికి సమాన పరిమాణములో ప్రతిబింబము ఏర్పడింది. ప్రతిబింబ పరిమాణము ఈజ్ ఈక్వల్ టు వస్తు పరిమాణము. The size of image and the size of the object both are same. Size of image, size of object. వస్తు పరిమాణానికి సమాన పరిమాణంలో ప్రతిబింబము ఏర్పడింది. మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఏర్పడింది ప్రతిబింబము? వస్తువుని ఎంత దూరంలో అయితే ఉంచామో ప్రతిబింబము కూడా అంతే దూరములో ఏర్పడింది. అంటే ప్రతిబింబ దూరము ఈజ్ ఈక్వల్ టు వస్తు దూరము. ప్రతిబింబ దూరము ఈజ్ ఈక్వల్ టు వస్తు దూరము. ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్. దట్ మీన్స్ ద ఇమేజ్ ఆల్సో ఫార్మ్డ్ ఎట్ C. వస్తువును C వద్దే ఉంచారు, ప్రతిబింబము కూడా C వద్దే ఏర్పడింది. ఇవో క్వశ్చన్ దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే 20 సెంటీమీటర్ల నాభ్యంతరము గల పుటాకార దర్పణం. ఎంత నాభ్యంతరం చెప్పాను? ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్స్. ఈ 20 సెంటీమీటర్ల నాభ్యంతరం ఉన్నటువంటి పుటాకార దర్పణం ఎదురుగా 40 సెంటీమీటర్ల దూరములో వస్తువును ఉంచారు. వస్తువును ఎంత దూరంలో ఉంచారు? 40 సెంటీమీటర్లు. యు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు. అయితే ప్రతిబింబ దూరము ఎంత? వాట్ ఈస్ ద ఇమేజ్ డిస్టెన్స్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం 20 సెంటీమీటర్లు. ద ఫోకల్ లెంత్ ఈస్ 20 సెంటీమీటర్స్. ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 40 సెంటీమీటర్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫోకల్ లెంత్కి డబల్ ఉంది. వస్తు దూరము నాభ్యంతరానికి రెట్టింపు ఉంది. అంటే ఖచ్చితంగా వస్తువుని C వద్ద ఉంచారు అని అర్థం. ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ప్లేస్డ్ C. ద ఇమేజ్ ఆల్సో ప్లేస్డ్, ద ఇమేజ్ ఆల్సో ఫార్మ్డ్ ఎట్ C. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 40 సెంటీమీటర్స్. Without using formulae, you can write the answer as image distance 40 centimeters by using this. కాబట్టి వస్తువును C వద్ద ఉంచినప్పుడు, if the object is placed at a center of curvature, then the characteristics of the image are real image, నిజ ప్రతిబింబము,
ఇన్వర్టెడ్ ఇమేజ్ తలక్రిందులుగా ఏర్పడినటువంటి ప్రతిబింబము. సైజ్ ఆఫ్ ఇమేజ్ అండ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ సేమ్. అంటే వస్తువు పరిమాణం ఎంతైతే ఉందో ప్రతిబింబ పరిమాణం కూడా అంతే ఉంది అని అర్థం. అలానే ప్రతిబింబ దూరము వస్తు దూరానికి సమానంగా ఉంటుంది. వస్తువు ఎంత దూరంలో ఉందో ప్రతిబింబము కూడా అంతే దూరములో తెర మీద ఏర్పడుతుంది అని అర్థం. సో ఈ విధంగా వస్తువును సి వద్ద ఉంచినప్పుడు. ఫోర్త్ కేస్, వస్తువుని ఎఫ్ మరియు సిల మధ్య ఉంచినప్పుడు. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, వేర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, లెట్ us డిస్కస్. వస్తువుని ఎఫ్ మరియు సిల మధ్య ఉంచినప్పుడు ఇక్కడ కూడా మనం బర్నింగ్ క్యాండిల్, మండుచున్న కొవ్వొత్తిని నాభ్యాంతరము కన్నా ఎక్కువ, వక్రతా వ్యాసార్థము కన్నా తక్కువ దూరంలో ఉంచాం. హియర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ మోర్ దాన్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ లెస్ దాన్ ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో వేర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్. హియర్ ఆల్సో ఐఎమ్ కన్సిడరింగ్ 2 లైట్ రేస్. ఇక్కడ కూడా 2 కాంతి కిరణాలు తీసుకుంటున్నాను. ఒక కాంతి కిరణం ప్రధాన అక్షానికి సమాంతరంగా పతనమైంది, పరావర్తనము తర్వాత నాభి గుండా ప్రయాణించింది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ పాసెస్ త్రూ ఫోకస్. వన్ మోర్ లైట్ రే ఐఎమ్ కన్సిడరింగ్, దట్ ఈస్ పాసింగ్ త్రూ ఫోకస్. నాభి గుండా ప్రయాణించింది. నాభి గుండా ప్రయాణించిన కాంతి కిరణం ఏమవుతుంది? ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఇక్కడ ఇమేజ్ యొక్క పొజిషన్ మనం తీసుకున్నట్టయితే, వేర్ ది ఇమేజ్ ఈజ్ గెటింగ్ బియాండ్ సి. అంటే వస్తువును ఎఫ్కు సికు మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబము సికు అవతల ఏర్పడింది. ఫస్ట్ కేసులో ఏం తీసుకున్నాం మనం? వస్తువును సికు అవతల ఉంచినప్పుడు ప్రతిబింబం ఎఫ్కు సికు మధ్యలో ఏర్పడింది. ఇక్కడేమో వస్తువును ఎఫ్కు సికు మధ్యలో ఉంచినప్పుడు ప్రతిబింబము సికు అవతల ఏర్పడింది. సో ఇన్ దిస్ కేస్ the object is placed between F and C and the image is formed beyond C. So here also the image is formed by the converging of light rays and hence it can catch it on the screen. దీన్ని మనము ప్రతిబింబము కేంద్రీకృతము, కాంతి కిరణాలు కేంద్రీకృతము చెందడం ద్వారా ఏర్పడింది కాబట్టి దీన్ని మనం తెర మీద పట్టుకోవచ్చు. కాబట్టి దీన్ని రియల్ ఇమేజ్, నిజ ప్రతిబింబము అంటారు. అలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ప్రతిబింబం ఎలా ఏర్పడింది? తలక్రిందులుగానే ఏర్పడింది, ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇక్కడ కూడా ప్రతిబింబము తలక్రిందులుగానే ఏర్పడింది. హియర్ ఆల్సో వీఆర్ గెటింగ్ ద ఇమేజ్ యాజ్ ఇన్వర్టెడ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సైజ్ అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్. ప్రతిబింబం యొక్క సైజు వస్తువు యొక్క సైజు కన్నా ఎక్కువగా ఉంది, పెద్దగా వచ్చింది. కాబట్టి దీన్ని వృద్ధీకృత ప్రతిబింబము, పెద్దదైన ప్రతిబింబము, వృద్ధీకృత ప్రతిబింబము అంటారు. పెద్దదైన ప్రతిబింబము అంటారు. సో హియర్ వీఆర్ గెటింగ్ ది ఇమేజ్ సైజ్ యాజ్ బిగ్గర్ than the size of the object and hence this image is known as magnified image. Magnified image. వృద్ధీకృత ప్రతిబింబము, బిగ్గర్ ఇమేజ్. The size of the image is more than the size of the object. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఏర్పడింది? ప్రతిబింబము సికు ఆవల ఏర్పడింది. ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బియాండ్ సి. ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బియాండ్ సి. కాబట్టి మనం లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సి, ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బియాండ్ సి. వస్తువునేమో సికి అవతల పెట్టినప్పుడేమో ప్రతిబింబం ఎఫ్కు సికు మధ్యలో ఏర్పడింది. ఇక్కడేమో వస్తువుని ఎఫ్కు సికు మధ్యలో ఉంచినప్పుడు ప్రతిబింబం సికి అవతల ఏర్పడింది. సో ఇవన్నీ మనకు మ్యూచువల్ అన్నమాట, రివర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి.
సో కాబట్టి వస్తువుని ఎఫ్ మరియు సిల మధ్య ఉంచినప్పుడు ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి ద ఇమేజ్ ఆర్ రియల్ ఇమేజ్ నిజ ప్రతిబింబము, ఇన్వర్టెడ్ ఇమేజ్ తలక్రిందులుగా ఏర్పడింది, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ పెద్దగా ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది అంటే సికు ఆవల ఏర్పడింది. దిస్ ఈస్ ద ఫోర్త్ కేస్. ఫిఫ్త్ కేస్, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్ ఎట్ ఫోకల్ పాయింట్ వస్తువుని నాభి వద్ద ఉంచినప్పుడు అంటే ఆ పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరం ఎంతైతే ఉంటుందో నాభ్యాంతరానికి సమాన దూరంలో వస్తువును ఉంచినప్పుడు అని అర్థం. సో ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్ ఎట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇట్స్ focal length, then you can consider the object is placed at F. సో ఇక్కడ క్యాండిల్ పెడుతున్నాను, బర్నింగ్ క్యాండిల్. ఈ బర్నింగ్ క్యాండిల్ నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు ఇలా ద లైట్ రేస్ ఆర్ అపియర్ టు బి కమింగ్ ఫ్రమ్ ఫోకస్. ఇక్కడ కాంతి కిరణాలు నాభి గుండా ప్రయాణించినట్టుగా మనకు అగుపిస్తున్నాయి. పరావర్తనము చెందిన తర్వాత ఏమవుతుంది? ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తాయి ఈ విధంగా. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆల్ ద లైట్ రేస్ ఆర్ రిఫ్లెక్టెడ్ యాజ్ అ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ఇక్కడ కాంతి కిరణాలు చాలా దూరం వరకు సమాంతరంగా ప్రయాణించగలవన్నమాట. అంటే ఇక్కడ ప్రతిబింబము ఎక్కడ ఏర్పడుతుందో మనం చెప్పలేం. కేవలం ప్రతిబింబం యొక్క స్థానం ఏం చెప్తాము అంటే ప్రతిబింబము అనంత దూరములో ఏర్పడింది. ప్రతిబింబము అనంత దూరములో ఏర్పడింది. ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ at infinite distance, somewhere at infinite distance. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వస్తువును అనంత దూరంలో ఉంచినప్పుడేమో ప్రతిబింబం నాభి వద్ద ఏర్పడింది, వస్తువును నాభి వద్ద ఉంచినప్పుడేమో ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడింది. ఈ రెండు రివర్స్ అన్నమాట. సో ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ at infinite distance, the image is formed at F, that is focal point. In the reverse, if the object is placed at focus, that is focal point, the image is formed at infinite distance. So ఈ సందర్భాన్ని ఉపయోగించి వాహనాలు అంటే లారీలు, బస్సులు, ఈ వాహనాల యొక్క హెడ్లైట్ల లోపల ఈ పుటాకార ఆకారంలో దర్పణం ఉంటుంది. ఆ పుటాకార దర్పణం యొక్క నాభి వద్ద బల్బును ఉంచుతారు. ఆ బల్బు నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు ఇలా పతనము చెంది సమాంతరంగా ప్రయాణిస్తాయి. కాబట్టి రోడ్డు మీద చాలా దూరం వరకు ప్రయాణించగలవు. కాబట్టి పుటాకార దర్పణాలను వాహనాల యొక్క హెడ్లైట్లలో ఉపయోగిస్తారు. వాహనాల యొక్క హెడ్లైట్లలో ఉపయోగిస్తారు. హియర్ ద ఇమేజ్ whenever the object is placed at focus, the reflected rays are parallel to the principal axis, reflected as a parallel to the principal axis, and hence this case is used in headlights of the vehicles. Whenever the bulb is placed in front of the concave mirror, then the light rays coming from bulb incident at different points on the concave mirror and is reflected as a parallel rays and can travel long distance, and hence these concave mirrors are used in the headlights of the vehicle. Headlights of the vehicle వాహనాల యొక్క హెడ్లైట్లలో ఉపయోగిస్తారన్నమాట. This is the last case. If the object is placed between P and F, that means the object is placed less than its focal length of the concave mirror. అంటే వస్తువుని ఇక్కడ పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరం కంటే తక్కువ దూరంలో ఉంచినప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది? సో ఐఎమ్ ప్లేసింగ్ ద బర్నింగ్ క్యాండిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ లెస్ దాన్ ఇట్స్ ఫోకల్ లెంత్. ఇక్కడ మండుచున్న కొవ్వొత్తిని నాభ్యాంతరం కంటే తక్కువ దూరంలో అంటే పీకు ఎఫ్కు మధ్యలో ఉంచినప్పుడు అని అర్థం. సో ఇక్కడ కూడా ఐఎమ్ కన్సిడరింగ్ వన్ లైట్ రే దట్ ఈస్ కమింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్
After reflection, it will passing through focus. One more light ray I am considering, that is incident at P pole. It will reflect back by the following laws of reflection. P వద్ద పతనము చెందిన కిరణం ఎంత కోణంతో పతనం చెందుతుందో అంతే కోణంతో పరావర్తనం చెందుతుంది. అంటే ఇక్కడ పరావర్తన కిరణాలు ఎక్కడైనా మెర్జ్ అవుతున్నాయా? ఎక్కడ కూడా కేంద్రీకృతం కావడం లేదు. ఈ పరావర్తనము చెందినటువంటి కాంతి కిరణాలు దర్పణం వెనుక నుంచి ఏదో ఒక బిందువు నుంచి వికేంద్రీకరణం అవుతున్నట్టుగా కనిపిస్తాయి. These reflected light rays are not converging at any point, but these rays are appear to be coming from, diverging from one point behind the mirror. So whenever we extend those like this, yes, that means we are getting the burning candle image and is formed behind the mirror. ఇక్కడ ఈ మండుచున్న కొవ్వొత్తి యొక్క ప్రతిబింబము దర్పణం వెనుక పెద్దగా ఏర్పడింది. ఇక్కడ ప్రతిబింబము కాంతి కిరణాలు వికేంద్రీకృతము కావడం ద్వారా ఏర్పడింది. దర్పణం వెనుక ఏర్పడింది. తెర మీద పట్టుకోలేము కాబట్టి దీన్ని మిథ్యా ప్రతిబింబము, వర్చువల్ ఇమేజ్. Because this image can't catch it on the screen because it will form behind the mirror and also it will formed by the diverging of light rays. That's why this image is a virtual image. Mithya pratibimbamu, virtual image. అంటే మనం ఇంతకు ముందు తీసుకున్న ఇమేజ్ అన్నీ కూడా రియల్ ఇమేజే, బట్ ఇన్ దిస్ కేస్ ఓన్లీ వీఆర్ గెటింగ్ వర్చువల్ ఇమేజ్. ఇంతకుముందు సందర్భాలన్నింటిలో కూడా మనకు ప్రతిబింబము నిజ ప్రతిబింబమే ఏర్పడింది, కానీ ఇక్కడ మాత్రం మనకు మిథ్యా ప్రతిబింబం ఏర్పడింది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ కూడా అలానే ఉంది, తలక్రిందులుగా లేదు, నిటారుగానే ఉంది. సో ద ఇమేజ్ వీఆర్ గెటింగ్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో దాట్స్ వై ఇట్స్ ఇమేజ్ ఈస్ ఎరెక్టెడ్ ఇమేజ్, తలక్రిందులుగా లేని ప్రతిబింబం. దీన్నే మనం నిటారు ప్రతిబింబము, ఎరెక్టెడ్ ఇమేజ్. ఎరెక్టెడ్ మీన్స్ నాట్ ఇన్వర్టెడ్, నిటారుగా ఉండే ప్రతిబింబము ఏర్పడుతుంది. ప్రతిబింబం యొక్క పరిమాణము వస్తు పరిమాణం అబ్జర్వ్ చేస్తే ప్రతిబింబం పరిమాణం పెద్దగా ఉంది, ప్రతిబింబం యొక్క సైజ్ ఎక్కువగా ఉంది, అంటే వృద్ధీకృత ప్రతిబింబం ఏర్పడింది. ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈస్ మోర్ దాన్ ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. పెద్దదైన ప్రతిబింబము ఏర్పడింది. వీఆర్ గెటింగ్ ద ఇమేజ్ యాజ్ మ్యాగ్నిఫైడ్. మ్యాగ్నిఫైడ్ మీన్స్ the bigger image we are getting that is formed behind the mirror and we can see it with our eyes. మన కంటితోనే చూడొచ్చు, తెర అవసరం లేదు దీన్ని. అలానే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్? దర్పణం వెనుక ఏర్పడింది, అంటే ప్రతిబింబము దర్పణం వెనుక ఏర్పడింది. ప్రతిబింబం యొక్క స్థానం ఎక్కడ అంటే దర్పణం వెనుక, బిహైండ్ ద మిర్రర్. అంటే ఈ సందర్భంలో మాత్రం మనకు వర్చువల్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్ వచ్చింది. మిగిలిన అన్ని సందర్భాల్లో ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్. కాబట్టి వాటిని మనం కంటితో చూడలేం, దీన్ని మనం కంటితో చూడవచ్చు. పెద్దగా వచ్చింది కాబట్టి ఈ సందర్భాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా ఈఎన్టీ డాక్టర్లు ఇయర్, నోస్, థ్రోట్, చెవి, ముక్కు, గొంతు, ఈఎన్టీ డాక్టర్లు లోపల అంతర్గత అవయవాలను చూడడానికి, పరిశీలించడానికి పుటాకార దర్పణాన్ని ఉపయోగించి ఆ వస్తువులు అంటే లోపల ఆ భాగాల్ని పెద్దవిగా చేసి చూడొచ్చు. ఎప్పుడు ఆ దర్పణాన్ని ఆ అవయవంకి నాభ్యంతరము కన్నా తక్కువ దూరంలో ఉంచినప్పుడు. కాబట్టి ఈఎన్టీ డాక్టర్స్ ఒకటి, అలానే
డెంటిస్ట్స్ దంతవైద్య నిపుణులు కూడా ఈ లోపలి భాగాల్ని పరిశీలించటానికి ఈ పుటాకార దర్పణాల్ని ఉపయోగిస్తారు. ఈ పుటాకార దర్పణాల్ని ఉపయోగించి వారు ఆ పంటి లోపలి భాగాన్ని సులభంగా పెద్దదిగా చేసి చూడవచ్చు. సో ఈ సందర్భంలో మాత్రం మనకు మిథ్యా ప్రతిబింబం ఏర్పడింది. కాబట్టి మనకు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, పుటాకార దర్పణము ఏ సందర్భంలో మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తుంది? ఎప్పుడు ఏర్పాటు చేస్తుంది అంటే, వస్తువుని P మరియు Fల మధ్య ఉంచినప్పుడు, వస్తువుని నాభ్యంతరము కన్నా తక్కువ దూరంలో ఉంచినప్పుడు మాత్రమే మిథ్యా ప్రతిబింబం ఏర్పడింది. మిగిలిన అన్ని సందర్భాల్లో నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. సో ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ less than its focal length of the concave mirror, then only we are getting the virtual image. But in the remaining all cases we are getting the image as real. So that's why in which case the concave mirror forms virtual image. Means whenever the object is placed less than its focal length, that is the object is placed between P and F, then only we are getting the image as virtual image, and hence we can see it directly with our eyes. So this is the characteristics of the image that is found by the concave mirror. పుటాకార దర్పణం వలన ఏర్పడేటువంటి ప్రతిబింబ లక్షణాలను ఈ విధంగా మనం చూడొచ్చు. ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో చూడొచ్చు. సో ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే శ్రీకృష్ణవేణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ స్టూడెంట్స్కి మీరు షేర్ చేసినట్టయితే వారికి కూడా ఈ క్లాసులు చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.